స్వామి, ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? అంటే మనం గ్రహణం ముగిసి పూజ చేసుకునే ముందు ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? అలాగే పూజా గదిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? మనకు మామూలుగా మనము ఈ యొక్క గ్రహణ అనంతరంన మన ఇల్లు శుద్ధి చేసుకునేవారు మామూలుగానైతే పుణ్యాహవచనం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోవాలంట. మంత్రించినటువంటి ఆ యొక్క నీళ్ళని ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని శుద్ధి చేసుకోవాలి. మరి అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంత గోమూత్రము, అందులో కొద్దిగంత గంగాజలము, ఇంత పసుపు జల్లేసి ఆ నీళ్ళనంతా ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవడం వల్ల మనకి ఇల్లంతా కూడా శుద్ధి అవుతుందమ్మ. ఎందుకంటే గంగాజలంలో ఆ యొక్క ప్రోక్షణ మనకు శుద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గోమూత్రము గంగాజలము కలిపి ఖచ్చితంగా ప్రోక్షణ చేసుకొని మరలా తర్వాత మన పూజా గదిలో మనము శుభ్రము చేసుకొని దీపారాధన, ఆ దేవతలందరినీ కూడా మనకు విగ్రహాలు ఉంటాయి కొంతమంది, ఆ విగ్రహారాధన వాళ్ళ విగ్రహాలన్నింటినీ కడిగేసి మళ్ళీ బొట్లు పెట్టేసి యథావిధంగా దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము చేసుకొని ఆ తర్వాత వంట వార్పు చేసుకొని భోజనం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే ఉత్తమం. కానీ అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు సాయంకాలం అయిపోయింది కదా, గ్రహణం మేము స్నానం చేసాం, రేపు పొద్దున్న దీపారాధన చేసుకుంటామని కుదరదమ్మా. ముందుగా దేవతారాధన తర్వాతనే మనము భోజనం చేయాలి, అంతకంటే ముందు చేయకూడదు. ఖచ్చితంగా దేవతారాధన చేయాలి.